తమిళనాడులోని కొత్త పార్టీ టీవీకే అధ్యక్షుడు విజయ్ బీజేపీతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు అని సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కోడెక్కూస్తుంది. విజయ్తో తెలుగు రాష్ట్రాల్లోని ఒక బానిస పార్టీ నాయకుడు మంతనాలు జరుపుతున్నాడు అని వార్తలు వినివస్తున్నాయి. ఒకవేళ విజయ్ బీజేపీతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినట్లయితే అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది, లేదా బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉంది. తమిళనాడు ప్రజలు బీజేపీ లాంటి మతోన్మాద పార్టీకి సపోర్ట్ చేయరు, బీజేపీ లాంటి పార్టీని అంగీకరించరు. కాబట్టి తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఈసీలను మేనేజ్ చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ విధంగా అయితే పోలింగ్ శాతాన్ని పెంచుకున్నారో అదేవిధంగా తమిళనాడులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 12%, 13% అధికంగా ఓట్లను లెక్కించుకున్నట్లయితే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజాయితీగా ఎన్నికలు జరిగినట్లయితే సర్వే సంస్థలు చెప్పినట్లు డిఎంకే అధికారంలోకి వస్తుంది. విజయ్ ఒంటరిగా పోటీ చేసినట్లయితే తమిళనాడులో హంగు ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదంటే మ్యాజిక్ ఫిగర్తో డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. బీజేపీ విజయ్ని ఎలాగైనా లోక తీసుకోవాలని చూస్తుంది. అది ఈడీ కేసులు పెట్టా, ఐటీ కేసులు పెట్టా, లేదంటే తొక్కిసలాట జరిగిన కేసును ముందుకు తీసుకువచ్చిన విజయ్ని బీజేపీ నాయకులు లొంగ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో విజయ్ పొత్తు పెట్టుకున్నట్లయితే బీజేపీకి తమిళనాడులో మరొక ప్యాకేజీ స్టార్ దొరికినట్లే. బీజేపీ పార్టీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ ప్రాంతీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి, లేదా బీజేపీలో విలీనమైపోతాయి. బీజేపీ పార్టీ ఒక బ్లాక్ హోల్ లాంటిది, అన్ని పార్టీలను బీజేపీలో విలీనం చేసుకుంటుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీనే ఆయా రాష్ట్రాల్లో అంతరించిపోతుంది, మనుగడ కోసం పాకులాడుతూ ఉంటుంది. చివరకు తమిళనాడు రాజకీయాలు ఎటువంటి పరిణామాలకు లోనవుతాయి, ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం ఎన్నికలు అయితే కానీ తెలియదు. అప్పటి వరకు వేచి చూడాల్సింది.